స్తోత్రం. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు స్వీకృత పుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును, ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. నిన్నటి దినం మొన్నటి దినం నాకు మానవ వేదన ఉంది, బహు దుఃఖం నాలో ఉంది అని నా స్వకీల కోసం వేరై శాపగ్రస్తునై ఉండగోరుతున్నానని మనం ధ్యానం చేసుకున్నాం. వాళ్ళు ఎవరంట? ఎవరి కోసం బహు దుఃఖం ఉందంట? ఎవరి కోసం మానవేద ఉందంట? ఎవరికి వేరే శాపగ్రస్తులుగా ఉండాలనుకున్నాడంట? వారు ఎవరంటే వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రాత్మ కలిగిన వారు, మహిమ కలిగిన వారు, నిబంధనలు కలిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు, అర్చనాచారాదులు కలిగిన వారు, నియమాలు పద్ధతులు కలిగిన వారు, వీటన్నిటికి మించి వాగ్దానం కలిగిన వారు, వీటన్నిటికంటే మించి పితరులను బట్టి ప్రియులు, ఇంకా వీటన్నిటికి మించి క్రీస్తు ప్రభు వీరిలో పుట్టెను. బా, వీళ్ళ ఆధిక్యతలు చూడండి. వీరు సామాన్యులు కాదు, ప్రపంచంలోనే ప్రత్యేకించబడిన వారు. భూమి పుట్టిన దగ్గర నుంచి కోటాను కోట్ల మందిలో వీరు ప్రత్యేకించబడిన వారు. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రాత్మ కలిగిన వారు, వాగ్దాన నిబంధనలు కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు, అర్చనాచారాదులు కలిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు. ఏదైనా దేవునికి ప్రజలకు మధ్య ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలంటే వీరే. దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తులు, సర్వలోకములో స్వకీయ సంపాద్యంగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, యెహోవా సేనలని దేవుని చేత, ఆత్మదేవుని చేత నిర్గమకాండంలో వ్రాయించబడిన పేరు కలిగిన వారు. యెహోవా సేనలు. బా, ఏం మాటండి! యెహోవా సేనలు. వీరు యెహోవా సైన్యం అంట, యెహోవా సేనలంట. వీరి విషయమై భక్త పౌలు గారికి వేదన, మానని వేదన, బహుదుఃఖం, మానని వేదన, బహుదుఃఖం. వాళ్ళ నుంచి వేరే శాపగ్రస్తులు అవ్వాలనుకుంటున్నారు. అంటే వీళ్ళ ఆత్మ సంబంధమైన స్థితి దేవునికి విరోధంగా ఎంత పీక్ స్టేజ్లో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబాల్లో కూడా కొంతమంది పరిస్థితి ఆకాశాన్ని అంటే అంతగా భయంకరంగా ఉంది. వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళు సామాన్యులు కాదండి, వాగ్దాన వారసులు, నిబంధన జనులు, నిరీక్షణ కలిగిన వారు. దేవునికి ఏదన్నా ఆహారం పెట్టాలంటే వీళ్ళే. ప్రపంచంలోని ప్రజలకి దేవుణ్ణి చూపించాలంటే వీళ్ళే. వీళ్ళ ద్వారానే దేవుని దగ్గర రావాలి. వీటన్నిటికి మించి భూమికి పునాదులు వేయబడక ముందే పాప ప్రక్షాళన జరగడానికి వాగ్దానం చేయబడిన ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క బలిదానం వీరిలోంచి వచ్చింది. ఏ జనంలోంచి రాలా. కోటాను కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాభా సుమారుగా 1 కోటి లోపలే. ఫుల్గా 1 కోటి కూడా కాదు, 1 కోటి లోపలే. 85 లక్షలు, 90 లక్షలు, 95 లక్షలు, 1 కోటి లోపే. ప్రపంచ జనాభా 850 కోట్లు. ఇండియా దేశం జనాభా సుమారుగా 140 కోట్లు. 140 కోట్ల వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఈ 1 కోటిలోపు ఉన్న వాళ్ళే చూపించాలి. 850 కోట్ల మందికి దేవుణ్ణి చూపించాలంటే వీళ్ళే. ఎందుకంటే వాగ్దానాలు వీరివి. వీరి ద్వారా ఇతరులకు వాగ్దానం. నీ సంతాన మూలముగా భూలోక వంశములని ఆశీర్వదించబడినని ఏ జనాంగాన్ని గురించి చెప్పబడిందో ఆ జనాంగమును గురించి భక్త పౌలు గారికి నిద్ర పట్టట్లేదండి. మనం ఎంత హాయిగా నిద్రపోతున్నాం.
మన కుటుంబాల్లో పాప శాప బంధకాల్లో ఉన్న బిడ్డలు ఉంటే ఎంత హాయిగా నిద్రపోతున్నాం మనం. బాప్తిసం పొందిన బిడ్డలు, ప్రభువుని అంగీకరించిన బిడ్డలు, సిలువ మరణాన్ని అంగీకరించిన బిడ్డలు, దేవుని యొక్క బలిదానాన్ని అంగీకరించిన బిడ్డలు, దానికి వ్యతిరేకంగా నడుచుకునేవారు మన కుటుంబాల్లో ఉంటే భక్త పౌలు గారి అనుభవం ఏంటి, మన అనుభవం ఏంటి? వీరు సామాన్యులు కాదు. అలాంటి వారిని సంపాదించుకోవటం కోసం అవసరమైతే నా ప్రాణాన్ని కూడా, నా శరీరాన్ని అప్పగించాను. చిత్రవదగా కొట్టేశారు. నేను చనిపోవటానికైనా సిద్ధమే. ఈ అనుభవం ఆత్మల్ని, నశించిపోయే ఆత్మల కోసం. వారు సామాన్యులు కాదని ఇప్పటికి చెప్పుకున్నాం కదా. సామాన్యులు కాదండి, దేవుని చేత స్వకీయ సంపాద్యమని చెప్పబడిన వారు. యెహోవా సేనలనే మాట, అది కాసేపు మనం తెలుసుకుని ఒక పూట అంతా ఆ మాట మీద ప్రార్థన చేస్తే మనలో నుంచి ప్రతి అణువణువు గగ్గురు పొడుచుద్దండి. కన్నీరు మున్నీరుగా, నేను యెహోవా సైన్యాన్ని, యెహోవా సేన. మనకు ఇవ్వబడిన సేవ దేవుని మందిరం, దేవుని సహవాసం, యెహోవా సేన. యెహోవా సేనలోనే శత్రువులుగా ఉన్నారంటే బా ఎంత భయంకరమండి. వారి కొరకు భక్త పౌలు గారు పానార్పణముగా పోయబడతానంటున్నాడు. నన్ను నేను వేయపరుచుకుంటా, దానికంటే ముందుగా నాకు కలిగినవన్నీ వేయపరుచుకుంటా, నాకు కలిగినవన్నీ మొత్తం పెట్టేసేస్తా వాళ్ళకి, నన్ను నేను వేయపరుచుకుంటా. పౌలు గారి లాంటి ఆత్మాభిషేకం ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి తన నామాన్ని మహింపరచుకొనుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.